Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. Sorry, good afternoon. మర్చిపోయాను రోజు చెప్పడం అలవాటు అయిపోయింది కదా అని. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న వర్క్ చేసినాం కదా, కొంచెం టైర్డ్ అయిపోయినాం. లేవడం కూడా 8కి లేచినాము. లేవగానే ఇక పిల్లలు కూడా లేవలే అన్నమాట. ఇక వాళ్ళని లేపి రెడీ చేసి పంపించేసరికి 9:15 అట్లా అయింది. వాళ్ళు కొంచెం లేట్ చేస్తారు కదా రెడీ కావడానికి. ఇట్లా వాళ్ళని పంపించినాం. ఫస్ట్ టిఫిన్ తెచ్చిన, తిన్నారు, వెళ్ళారు స్కూల్కి. అయితే ఇంకా ఇలాకనే పెట్టాము లంచ్. లెమన్ రైస్ చేసి పంపించాము. కర్రీ ఏం చేయలేదు, ఓపిక లేక చేయలేదు. ఎందుకంటే కూర్చొని కొడతాం కాబట్టి దండలు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట, నొప్పి తెస్తూ ఉంటారు, నడుము నొప్పులకి. ఇట్లా సాయంత్రం చేసుకుంటాం కర్రీగా. ఇంకా ఇంట్లోకి అయితే కొన్ని కిరాణా సామాన్ అయిపోయినాయి అన్నమాట. బయటికెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాం కిరాణా సామాను. ఇక్కడ మాకు హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము డైరెక్ట్. ఒక 2 నెలలు సరిపోను సామాన్ అయితే తెచ్చుకుంటాం ఇంట్లోకి. ఎందుకంటే మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, మాకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇక 2 నెలలే ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటాము. మీకు ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్ షాప్ మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, వచ్చినాం ఇప్పుడే. ఇదే మొత్తం హోల్సేల్ షాప్లో ఆడదానుకుంటాయి, చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ వచ్చినాం చౌరస్తా. వచ్చినాయి ఇవన్నీ షాప్సే, మీకు నచ్చిన షాప్లో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇగో షాప్కి అయితే వచ్చినాం. మా ఆవిడ తీసుకుంటుంది లోపల కిరాణా సామాన్. ఇంకో ఇలా తీసుకుంటున్నాం కిరాణా సామాన్ వచ్చేసి. లోపల బిల్ వేసిన అయిపోయింది సేఫీగా. పట్టుమిర్చి వచ్చేసి 160 అంట కిలో. ఇలా 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు వచ్చేసి 3 రకాలు ఉన్నాయంట, 120 తీసుకో. ఫ్రెండ్స్ ఇది మొత్తం చౌరస్తానే. ఇక్కడ మొత్తం హోల్సేల్ కిరాణా షాప్ దొరుకుతుంది మొత్తము. ఇక్కడి నుంచే పల్లెటూరులో, చుట్టుపక్కల పల్లెటూరులో మొత్తం ఇక్కడి నుంచే తీసుకుపోతారు హోల్సేల్. ఇక్కడే ఇస్తారు, చాలా వరకు ఇక్కడనే కొనుకెళ్తారు. ఫ్రెండ్స్ ఇగో కిరాణా షాప్ నుంచి ఇవన్నీ తెచ్చుకున్నాం. అక్కడ ఉన్నాయి చూడండి, పల్లీలు, పప్పులు, ధనియాల పొడి, చక్కెర, అల్లేమో షాంపులు ఉన్నాయి. షాంపులు, సరుపులు, ఇంకేమున్నది కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడే మా ఆవిడ డబ్బాలలో పోసుకుంటున్నది. ఇక అన్ని డబ్బాలలో సెట్ చేసుకుంటున్నది. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇక్కడ పప్పులు గిట్ల లోపల ఉన్నాయి, పప్పు ఇక ఇవన్నీ కలిపి మొత్తం బిల్ ఎంత అయిందంటే 3000 కొందైనాయి మొత్తం. ఈ సామాన్కి వచ్చేసి కిరాణా సామాను అన్నీ కిలోనే తీసుకున్నాము. ఇవన్నీ పప్పులు ఇవన్నీ కిలో తీసుకున్నది. చక్కెర కూడా కిలోనే తీసుకున్నది. ఆయిల్ డబ్బా, బ్రష్లు కూడా తెల్లజొన్నలు కూడా కిలోనే తీసుకున్నాం. తెల్లజొన్నలు దొరకలేదు అక్కడ. మళ్ళీ ఒక 2-3 షాపులు తిరగంగా అక్కడ దొరికినాయి. ఎక్కువ అమ్మారంట అవి తెల్లజొన్నలు. ఇంకా ఎల్లిపాయలు, ఇంకా ఇవన్నీ కలిపి 3000 కొందాయి. ఈ పోపు గింజలు అయితే కలుపుకుంటున్నాం ఇప్పుడే. అన్నీ విడివిడిగా తెచ్చుకున్నాము. ఇంకా అయితే ఒక్కొక్క డబ్బాలో వేసుకుంటాం కలుపుకొని. ఈ పోపు గింజలు అయిపోయి 3 డేస్ అవుతున్నాయి. పోపు గింజలు లేక ఇవన్నీ చేస్తున్నాం. పోపు గింజలు లేక ఈ డబ్బాలో సరిపోయిన అయితే కలుపుకున్నాం పోపు గింజలు. చూద్దాం ఎన్ని నెలలు వస్తాయో. ఇవన్నీ ఎన్ని నెలలు వస్తాయి చూద్దాం. ఇవాళ ఫస్ట్ కదా, చూస్తుగా 1 మంత్. పోపు గింజలు ఒక్కటే వస్తాయో, పోపు గింజలు ఒకటే ఎక్కువ వస్తాయా? సరే చూద్దాం. మిగతా సామాన్ ఏం రావా? లక్షం ఇవాళ 1వ తారీఖు కదా, ఇవాళ తెచ్చినాం. ఇంకో చూసినాం ఎలా సరిపోలేదు. సరిపోతే అక్కడ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? ఓకే రైట్. ఇలా సరిపోయాం బరబరగా. కిరాణా షాప్ నుంచి పింక్ కలర్ సాల్ట్ తెచ్చుకున్నాం ఈసారి. ఇది పింక్ కలర్ సాల్ట్ అంట. మీకు డబ్బాలో పోసినాక చూపిస్తుంది కలర్, మీకు ఇలా కనపడతలేదు కానీ. బ్రష్లు కూడా తెచ్చుకున్నాం. మళ్ళీ బ్రష్లు వీళ్ళు ఓకే పడేస్తుంటా ఉంటారు ఆడిన.
అందుకని వీళ్ళకి కూడా వీళ్ళకి 4 తెచ్చిన బ్రష్లు. ఇవి 2 వాళ్ళకి, ఇవేమో మాకు తెచ్చుకున్నాం. అలా అయిపోతే వేసుకోవడానికి. ఓకే. ఇంకో ఫ్రెండ్స్ ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం. 2 ట్రేలు తెచ్చుకున్నాం. ఇవి కూడా ఇప్పుడే తెచ్చేసినాం. ఇగో డబ్బాలన్నీ ఖాళీగా అయినాయి. ఇగో ఇవన్నీ సెల్ఫ్లో పెట్టేసుకుంటుంది నింపుకొని. ఇప్పుడే నింపుతున్నాను. మా ఆవిడ నింపేసి ఇది సెల్ఫ్లో పెడతారు. ఇవన్నీ ఇట్లా బయటికి కనపడుతుంటాయి అన్నమాట. ఇవన్నీ సెట్ చేసినాక మీకు చూపిస్తాం మళ్ళీ. ఇగో చదివేసుకున్నది సామాన్లన్నీ. ఇగో అన్నీ డబ్బాలల్లో పెట్టేసుకున్నది. ఇంకో కొన్ని నిండలేదు, కొన్ని అయితే నిండుగా పెట్టేసుకున్నది. ఇంకో పప్పులు ఇట్లా నిండుగా పెట్టేసుకున్నదాన్ని. ఇప్పుడు కారం ఇట్లా వెనకాల ఉన్నాయి, నిండుగా ఉన్నట్టుంది. ఇంకో వెనకాల పెట్టినా నిండుగా ఉన్నాయి. ఇవన్నీ అన్నీ నింపి పెట్టదు, కొన్ని పెట్టుకుంటుంది ఇలా. ఎందుకంటే పిల్లలకి ఇలా ఆగం చేస్తుంటారని. కొన్ని ఏమో కవర్లో పెట్టి అట్నే ఉంచుకొని డబ్బాలలో పెట్టుకుంటుంది. స్టీల్ డబ్బాలలో పెడుతుంటుంది. ఇంకా స్టీల్ డబ్బాలో కొన్ని పెట్టేసుకుంటుంది అన్నమాట. అన్నీ పెడితే పిల్లలు ఆగం చేస్తారని కొన్ని స్టీల్ డబ్బాలు పెట్టేసుకుంటుంది. అక్కడ ఒక డబ్బా ఉన్నది, అక్కడ కూడా డబ్బాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇల్లు కూడా పోసుకున్నది. ఇల్లు పప్పు పోసినది ఇంకా ఉన్నది. ఇగో మ్యాగీ ఉన్నది, మ్యాగీ చేసి కొన్ని గోసారి ప్యాకెట్లు. ఓకేనా. ఇప్పుడైతే పిండి పిసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు చపాతి చేస్తుందంట. ఇంకా కర్రీకి ఆలోచించాలి, కర్రీ కూడా చేస్తా అన్నది. ఇంకో అయితే ఇవి కూడా మిక్సీ పట్టేది ఉందంట. ఇవన్నీ కలిపి పెట్టినది. కొంచెం వేడి చేసింది పట్టుంది, వేడిగా ఉన్నాయి ఇవి. ఇంకో ఇక్కడ ధనియాలు కూడా మిక్సీ పట్టాలంట. ఇవి కూడా మిక్సీ పెట్టుకుంటుంది. ఓకే. ఏమైందండి పోలే ట్యూషన్కి పోవా? నడు మరి నాడు ఇంట్లో నాడు. ట్యూషన్ పోవా తేజు? ఓకే. వీళ్ళు ట్యూషన్ పోరంట. ఇవాళ వీళ్ళ స్కూల్లో టీచర్స్ డే అయింది. వాళ్ళు హోంవర్క్ ఏమి ఇవ్వాలంట. మేము పోను, హోంవర్క్ ఏం లేదని అన్నారు. సర్లే అని అనుకున్నాం మేము కూడా. ఓకే. ఇప్పుడైతే ఇవి మిక్సీకి పట్టాలంట. పడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో గులాబీలు వచ్చినాయి. గులాబీ పెటాస్ దండలు కొట్టాలంట. ఇంకో తామర పూలు మిడిలో పెట్టాలి. ఇంకో తామర పూలు కూడా తెచ్చండు. తామర పూలు మిడిలో పెట్టి కొట్టాలి. ఇంకో దండల సెట్ కూడా ఉంది. జిప్సీ గులాబీతోటి ఇంకోటి కొట్టాలి. మళ్ళీ జిప్సీ జడ చేయాలి ఒకటి. జిప్సీ జడ చేసేది ఉంది ఇంకోటి. ఇంకో మావిడైతే కట్ చేస్తుంది. ఇవి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్టలు వస్తాయి. ఈ విధంగా కవర్లు అయితే వస్తాయి. ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకోవడమే లేట్ ఉంటుంది కొంచెం. ఇంకా మావిడైతే కట్ చేస్తున్నది. ఇంకో కలర్ వచ్చేసి ఇంకో కలర్ గులాబీ కట్ట కూడా ఉన్నది, చూపిస్తున్నా. ఇది వాటర్లో పెట్టాను నేను, కొంచెం డల్గా ఉన్నాను. ఇంకో గులాబీ కట్ట. ఇది వచ్చేసి బేబీ పింక్తో దండల సెట్ ఒకటి కొట్టాలి. ఇవైతే వాటర్లో పెట్టుకున్నాయి. ఇది మంచిగా లేవని, ఫ్రెష్గా వాటర్ తాగుతాయని నీళ్ళల్లో అయితే వేసుకున్నాం. ఓకే. మీకు వీడియో చూపిస్తాను, రెడీ చేస్తాం ఇప్పుడే. మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇవైతే రెడీ చేస్తాం. ఇప్పుడే తెచ్చాడు అనమాట ఆయన. 6:30కు తెచ్చిండు. ఇంకా ఇవి ఇప్పుడే రెడీ చేయాలి. అయితే చపాతీ ఏం చేసుకుంటలేము, ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. ఇక ఎగ్ కర్రీ రైసు ఇక తొందరగా ఎత్తాని చపాతీ పక్కన పెట్టేసినాం. గిన్నెలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ చేసుకుంటాం చపాతీ. రేపు మార్నింగ్ చేస్తాం. ఇక ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నది మా ఆవిడ. అది కట్ చేయడం అయిపోయింది. అది కట్ చేసి వచ్చి చేస్తా అన్నది. ఇక పిల్లలకి ఇట్లా అందరికీ ఎగ్ కర్రీ. ఉల్లిగడ్డలు అయితే కట్టర్తో కట్ చేసుకున్నాం. తొందరగా అవుతుంది. ఇంకో కట్టర్ అయితే కట్ చేసి కట్టర్తోటి ఇంకో కట్టర్స్ తోటి కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇవి. ఇంకా మాకు ఇట్లా ఎమర్జెన్సీ ఉంటుందని మేము ఇట్లా కట్టర్ తెచ్చుకున్నాం. ఇంకా వండుకోవడానికి ఈజీగా ఉంటుందని కట్టర్తో కట్ చేసుకుంటే వండుకుంటాము అన్నమాట. ఫ్రెండ్స్ అగో పూలు అయితే కొట్టుకుంటాం. లైట్ పింక్ మాడేమో ఇది కొట్టుకున్నాం, చూపేమలే. గులాబీ అండ్ జిప్సీ కలిపి కొడుతుంది మావిడ. ఇది ఒక దండల సెట్ ఉంది సపరేట్గా. పింక్ వచ్చేసి లైట్ పింక్, తామర పూలు, రెడ్ పూలు కాంబినేషన్లో ఇంకో దండ ఉన్నది. ఫ్రెండ్స్ ఇగో మావిడైతే వేడిలు కొట్టేస్తుంది. నేనేమో పింక్ అయిపోయినాయి కొట్టడం. ఇంకో పింక్ కొట్టేసాను.
ఇంకైతే నాకు కొట్టేసాను పీసులు. ఇగో మధ్యలో తామర పూలు గుచ్చాలన్నమాట. తామర పూలు గుచ్చి గులాబీ పెడల్స్ అల్లాలన్నమాట, రెడ్ కలర్. మీకు అయిపోయినాక వీడియో చూపిస్తా. ఇవైతే ఇప్పుడే ఫోల్డింగ్ చేసుకున్నాను తామర పూలని. తామర పువ్వు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి. ఇంకో ఇలా వస్తుంది తామర పువ్వు అనేది వస్తే దీన్ని మేము ఫోల్డింగ్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం. ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుచ్చి గులాబీ రెడ్ కలర్ గులాబీ అల్లాలి. మీకు అయిపోయినాక ఫినిష్ అయిపోయినాక చూపిస్తా. ఇది ఇక్కడైతే వెనీల్ అయితే రెడీ చేస్తుంది. ఇంకోటి జిప్సీ జడ రెడీ చేయాలి. జిప్సీ జడ ఒకటే ఉంది రెడీ చేసేది, అది కూడా రెడీ చేస్తాం. ఇక ఇవన్నీ అయిపోయినాక మీకు వీడియో పెడతాను, చూడండి. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ దండలు అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇంకో లైట్ పింక్ రెడ్ తామర పూలతోటి ఫినిష్ అయిపోయింది. దండ కూడా చాలా పెద్దగా వచ్చేసింది. ఇంకోటి వచ్చేసి గులాబీ జిప్సీ ఒకటి చేసామండి. ఇంకో ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి జిప్సీ జడ ఇంకో మొత్తం వైట్ కొట్టేసాం. ఇంకోటి వచ్చేసి వేణీలు మొత్తం రెడ్ కలర్ వేణీలు 8. ఇంకైతే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇవన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటారు కస్టమర్ వచ్చి.